మహబూబాబాద్ జిల్లాలో గుర్రం బాబా హల్చల్ చేశాడు. నర్సింహులపేట మండలం జైపుర గ్రామంలో జనానికి టోకారా వేసేందుకు యత్నించాడు. అయితే అప్రమత్తమైన ప్రజలు నిలదీయడంతో అదే గుర్రంపై ఉడాయించాడు. గ్రామంలో ఉన్నట్టుండి విచిత్ర వేషధారణతో గుర్రంపై బాబా ప్రత్యక్షమయ్యాడు. ఊర్లో దుష్ట శక్తులు, అనారోగ్య సమస్యలు ఉన్నాయని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించాడు గుర్రం బాబా. మూఢనమ్మకాల పేరిట నమ్మించి లక్షల్లో దండుకునేందుకు ప్లాన్ చేశాడు. అయితే అనుమానం వచ్చిన కొందరు యువకులు గుర్రం బాబాను నిలదీయడంతో గ్రామాన్ని వదిలేసి పరారయ్యాడు. గుర్రం బాబాపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్రం ఎక్కి పరారైన బాబా కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత 2 రోజులుగా బాబా అనే వ్యక్తి గుర్రపై సవారీ చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజలనే ఆసరగా చేసుకొని మీకు చేతబడి ఉంది, నరదిష్టి ఉంది, ఇవన్నీ చేస్తే మా దగ్గరకు వస్తే పోతాయి, మేము బాగు చేస్తామని చెప్పి ఇల్లు తిరుగుతూ డప్పుల చోటి సవారీ చేస్తూ అమాయక ప్రజల నుండి 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు అందిన కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు. ఇటు విషయమై గ్రామంలో వివరణ అడగగా నైటే మధ్యరాత్రికే పరారయ్యిండు. ఇటు విషయంపై చట్టపరంగా చర్యలు తీసుకొని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దొంగ బాబా అనే పేరు చెప్తూ చెలాయిస్తున్నటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అమాయక ప్రజల నుండి వసూలు చేసినటువంటి పైసల్ని తిరిగి వారి పైసలు వాళ్ళకి ఇప్పించాల్సిందే కోరుతున్నాం.